నమస్తే వెల్కమ్ టు క్లియర్ కట్. తెలంగాణలో కారుకు కమలానికి మధ్య యుద్ధం ముదురుతోంది. ఇన్నాళ్ళు కేంద్రం విధానాల మీద విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏకంగా మోదీని టార్గెట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో నిధుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇంతకీ బీజేపీ మీద యుద్ధంలో బీఆర్ఎస్ అనుసరించబోయే వ్యూహాలేంటి? మోదీని ప్రత్యేకంగా ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నట్లు? తెలంగాణ రాజకీయం కీలక మలుపు తిరగబోతుందా? అటు ఏపీ రాజకీయం యువత చుట్టే తిరుగుతోంది. జనసేన నిర్వహించిన యువశక్తి కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. యువతను ఓట్లుగా మార్చుకోవడంలో పవన్ సక్సెస్ అవుతారా? సేనాని ముందు సిద్ధంగా ఉన్న సవాళ్లేంటి? ఈ అంశాలను క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ యుద్ధం పీక్స్ కి చేరింది. మోదీని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు కారు పార్టీ నేతలు. కమలంతో యుద్ధంలో తగ్గేదే లేదని, అసలు సినిమా అసెంబ్లీ ఎన్నికల్లో చూపిస్తామని సవాల్ విసురుతున్నారు. బీజేపీ కూడా అదే రేంజ్ లో కౌంటర్లిస్తోంది. ఇన్నాళ్ళు కేంద్రంలో బీజేపీ మీద విమర్శలు గుప్పించిన గులాబీ పార్టీ పెద్దలు ఇప్పుడు మోదీని టార్గెట్ చేయడం వెనుక వ్యూహమేంటి? బీఆర్ఎస్ అడుగులు ఎలా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతున్నారా? ఇకపై యుద్ధమే అని సంకేతాలు పంపుతున్నారా? ఖమ్మం సభ నుంచి కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నారా? మరి బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ ప్లాన్ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ యుద్ధం పీక్స్ కు చేరుతోంది. కమలం పార్టీ దూకుడుకు ఢిల్లీ వేదికగా కళ్ళెం వేయాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కేసీఆర్. సేమ్ టైం తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టేందుకు స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. కారు పార్టీ ఢిల్లీ రాజకీయాలు చేస్తుంటే బీజేపీ మాత్రం గల్లీ పాలిటిక్స్ మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకుని దక్షిణాదిపై దండయాత్ర ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తోంది. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి రెండు పార్టీలు. ఖమ్మం సభ ద్వారా దేశం మొత్తానికి ఓ సందేశం వినిపించేందుకు సిద్ధమైన కేసీఆర్ అన్ని పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కనిపిస్తున్నారు. ఇక అదే సమయంలో కమలం పార్టీకి వరుసగా సవాళ్లు విసురుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తూనే ఏ చిన్న అవకాశం దొరికినా కేంద్రంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా మోదీని టార్గెట్ చేసుకుంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండడం కమలం కారు యుద్ధాన్ని కొత్త మలుపు తిప్పేలా కనిపిస్తోంది. కేంద్రం మీద యుద్ధం ఎలా ఉండాలన్న దానిపై కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ రైతు ఎజెండాను ఎత్తుకున్న ఆయన తెలంగాణ మోడల్ను దేశవ్యాప్తంగా వినిపించాలని ఫిక్స్ అయ్యారు. ఇక అదే సమయంలో మోదీని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. కుల పిచ్చి మత పిచ్చితో కేంద్రంలోని బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందని, ఇదిలాగే కొనసాగితే దేశం ఆఫ్ఘనిస్తాన్లా మారుతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తే దేశ ఆదాయం పెరిగేది అని పోలిక పెడుతూ బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా. కేంద్రంలో ఉన్నటువంటి పరిపాలన మన లెవెల్కున్నా, మనకన్నా గొప్పగా కాదు. మనం ఎంత మేరకు సాధించుకున్నామో అంత మేరకున్నా కూడా మన యొక్క జిఎస్డిపి తెలంగాణ వచ్చినప్పుడు 5 లక్షల కోట్లు ఉండే, ఇవాళ దాన్ని 11.5 లక్షల కోట్లకు పెంచుకున్నాం. కానీ కేంద్రం యొక్క అసమర్థ విధానాల వల్ల, కేంద్రం సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్ల, అక్కడ ఫెయిల్ కావడం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందని నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ మాత్రమే కాదు, కేటీఆర్ కూడా డైరెక్ట్ గా మోదీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ సెస్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో బీజేపీకి అసలైన సినిమా చూపిస్తామని ఛాలెంజ్ విసిరారు. అదే సమయంలో కేంద్రం నిధుల గురించి కూడా చర్చకు తెరలేపారు. వేములవాడకు ప్రధాని మోదీ ₹1 కూడా ఇవ్వలేదని, అలాంటి వ్యక్తిని బీజేపీ నేతలు దేవుడంటూ డబ్బా కొడుతున్నారని ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర కర్ణాటక మధ్య గొడవను ఆపలేని మోదీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపారా అంటూ సెటైర్లు వేశారు. దీనిపై బీజేపీ నేతలు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు కూడా. కేసీఆర్, కేటీఆర్ ఇలా మోదీ టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రెండు పార్టీల మధ్య యుద్ధాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఈ ఇద్దరితో పాటు గులాబీ నేతలు చాలా మంది ప్రధాని మోదీనే టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి చిన్న అంశాన్ని కారు కమలం పార్టీలు ఆయుధంగా మార్చుకుంటున్నాయి. ఇంతకీ ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సిద్ధం చేసిన వ్యూహాలేంటి? ఆయన ఢిల్లీని టార్గెట్ చేస్తుంటే బీజేపీ గల్లీల్లో మొదలుపెట్టిన రాజకీయం ఏంటి? ఒకటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను మోదీ సీరియస్ గా తీసుకున్నారా? 2, అందుకే మోదీ టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోందా? 3, ఖమ్మం సభ తరువాత రాజకీయం టర్న్ తీసుకోనుందా? 4, బీఆర్ఎస్ కు బీజేపీ ఎలాంటి కౌంటర్ సిద్ధం చేసింది? దక్షిణాదిన పాగా వేయాలని ఎప్పటినుంచో కలలు కంటున్న బీజేపీ తెలంగాణను గేట్వేగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలను మోదీ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ మీద దండయాత్ర మొదలుపెట్టిన కేసీఆర్ బీజేపీకి మించి బీఆర్ఎస్ కు బలముందని ఖమ్మం వేదికగా నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మోదీని డైరెక్ట్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ఖమ్మం చుట్టుపక్కల జిల్లాల నుంచి, వీలైతే ఏపీలోని సరిహద్దు ప్రాంతాల నుంచి సభకు జనాన్ని సమీకరించేందుకు సిద్ధమయ్యారు ఇతర పార్టీల ప్రముఖులు. కేరళ ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వంటి వారిని ఆహ్వానిస్తున్నారు. ధూమ్ధామ్గా సభను జరపడం ద్వారా బీజేపీకి చెక్ పెట్టడం, జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల జనాల దృష్టిని ఆకర్షించడం కూడా కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక అదే సమయంలో కేంద్రం తీరుపై తెలంగాణలో చర్చ జరిగేలా నిధుల వ్యవహారాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ అద్భుతంగా దూసుకెళ్తుంటే కేంద్రం అడ్డుపడుతోందన్న సంకేతం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ మీద, కమలం పార్టీ నేతల మీద మాత్రమే బీఆర్ఎస్ మాటల యుద్ధం కనిపించింది. అయితే ఇప్పుడు ఏకంగా మోదీని టార్గెట్ చేస్తూ నెక్స్ట్ తమ అడుగులు ఎలా పడబోతున్నాయో గులాబీ పార్టీ నేతలు టీజర్ చూపిస్తున్నారు. తెలంగాణలో పోటీ చేసేందుకు మోదీ సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు ఆయన్ను టార్గెట్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. కేసీఆర్, కేటీఆర్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ లో కీలకం అనే చాలా మంది నేతలు కూడా మోదీకి సవాల్ విసురుతున్నారు. మోదీ పోటీ చేస్తే ఓడించి తీరుతామని ధీమాగా చెబుతున్నారు. ఇలా మోదీని టార్గెట్ చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం కావాలన్న వ్యూహం కూడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తరువాత కేసీఆర్ భారీ బహిరంగ సభతో యుద్ధ పేరి మోగించబోతున్నారు. బీజేపీ కూడా మిషన్ 90 అంటూ భారీ ప్లాన్లు మొదలుపెట్టింది. దీంతో పండగ తరువాత తెలంగాణ రాజకీయం ఆసక్తిగా మారనుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ తెలంగాణలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుండటంతో బీఆర్ఎస్ నుంచి అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. అందుకే డైరెక్ట్ గా మోదీనే అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఓవైపు తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందంటూ జనంలోకి వెళుతూనే తెలంగాణలో గులాబీ పార్టీ చేసిన అభివృద్ధిని దేశానికి మోడల్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగూడెం సభతో టీజర్ చూపించిన సీఎం కేసీఆర్ ఖమ్మం సభలో సినిమా చూపించడం గ్యారంటీ అంటున్నారు గులాబీ లీడర్లు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పేలుతున్న మాటలు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి యుద్ధం పీక్స్ అన్నది మాత్రం క్లియర్ కట్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు యూత్ చుట్టే తిరుగుతున్నాయి. యువతకే పెద్దపీట అని టీడీపీ అంటుంటే యూత్ ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్. రండి, కదలి రండి, గలం వినిపించండి అంటూ యువశక్తి కార్యక్రమం నిర్వహించగా మంచి స్పందన లభించింది. రణస్థలికి కదిలి వచ్చిన యువ ప్రభంజనం చెబుతుందేంటి? పవన్ భవిష్యత్తు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు యువశక్తి ఓటు బ్యాంకుగా మారే ఛాన్స్ ఉందా? పవన్ కు ఇకపై ఎదురు కాబోయే సవాళ్లేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. 100 మంది యువకులను ఇవ్వండి, దేశాన్ని మార్చేస్తానన్నాడు వివేకానందుడు.
దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంటుంది. యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే పాలిటిక్స్ కు అసలు అర్థం నెరవేరుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి యువతను ఏకం చేసేందుకు వివేకానందుడి జయంతి రోజున శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ ఏర్పాటు చేసింది. జీవో నంబర్ 1 పై రచ్చ జరుగుతున్న వేళ ఈ యువశక్తి కార్యక్రమం నిర్వహించారు పవన్. ఆయన మీద కేసులు పెడతారా, వారెంట్లు పంపిస్తారా, అరెస్టు చేస్తారా అన్న సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు పవన్ రాజకీయ అడుగులు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. నిజానికి జనసేనకు సగం బలం యువతే. యూత్ లో పవన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే క్రేజ్ ను రాజకీయాల్లోనూ కంటిన్యూ చేసేలా పవన్ చెయ్యగలరా లేదా అన్నదే ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఏమైనా రణస్థలంలో జరిగిన సభ జనసేనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రండి, కదలి రండి, గొంతు వినిపించండి అంటూ పవన్ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభించింది. రణస్థలంలోని యువశక్తి వేదికకు యువత భారీగా తరలివచ్చింది. 3 పదులు కూడా దాటిన వారు, వీర మహిళలు తాము సైతమంటూ ముందుకొచ్చారు. యువశక్తి కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. సాధారణంగా మిగతా రాజకీయ పార్టీలు అధినేతల పర్యటనకు జన సమీకరణ చేస్తాయి. జన సైనికులు మాత్రం అందుకు అతీతం. ఇప్పటి వరకు పవన్ పర్యటనలకు జనాలను సమీకరించే సంస్కృతి జనసేనలో లేదు. ఇప్పుడు యువశక్తి కార్యక్రమంలో కూడా అదే పరంపర కొనసాగింది. అదే యువత వీర మహిళలు ఊరువాడా ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర ఆకాంక్షల కోసం పవన్ పడుతున్న తపనపై అవగాహన కల్పించారు. దీనిపై జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. యువశక్తి సభలో కనిపించింది కూడా అదే. వేలాది యువత సాక్షిగా పవన్ తన అడుగులు ఏంటో క్లారిటీ ఇచ్చారు. ఇక యుద్ధం మొదలైనట్లే అని సంకేతాలిచ్చారు. నువ్వు ఒక సంకల్పం పట్టుకుంటే అది జరిగిపోదు. ఇక్కడున్న యువతకి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీరు సంకల్పించట్లా, మీరు బాగుండాలి అని కోరుకోవట్లా. కేవలం నినాదాలు చేస్తే సరిపోదు. ఇలాంటి నినాదాలు చాలా సంవత్సరాలు చేశారు, దశాబ్దం చేశారు. మార్పు రాదు. మీరు ఈ కోపాన్ని దాచుకొని ఎలక్షన్ టైం వరకు దాచుకొని అది జనసేనకి నొక్కే వరకు మీరు పెట్టుకోకపోతే అది మార్పు రాదు. నినాదాలుగానే ఉండిపోతాయి. రాజకీయ పార్టీల సమావేశాలంటే కేవలం కీలక నాయకుల ప్రసంగాలు ఉంటాయి. అయితే మొదటిసారి 100 మంది యువ ప్రతినిధుల అంతరంగాన్ని, వీర మహిళల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పవన్ ప్రయత్నించడం రాజకీయంలో కొత్త వరవడికి కారణమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇకపై ఇలాంటి వ్యూహాలే రాజకీయంగానూ కొనసాగించాలని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుతున్నారు. జనసేన యువశక్తి సభ సూపర్ సక్సెస్ అయింది. పవన్ తన మార్కు ప్రసంగంతో అద్దరగొట్టారు. మరిప్పుడు నెక్స్ట్ ఏంటి? ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయి? యువత టార్గెట్ గా జనసేన రాజకీయం ఎలా చేయబోతోంది? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒకటి, ఏపీలో రాజకీయ పార్టీలు యువతను టార్గెట్ చేస్తున్నాయా? 2, యువశక్తి సక్సెస్ జనసేనలో నింపిన జోష్ ఏంటి? 3, యువశక్తి ఓటు బ్యాంకుగా మారడం సాధ్యమేనా? 4, పవన్ ముందు సిద్ధంగా ఉన్న సవాళ్లు ఏంటి? టీడీపీ, జనసేన ఇప్పుడు యువతను టార్గెట్ చేసుకుంటున్నాయి. యువత మనసు గెలవడమే లక్ష్యంగా యువగళం పేరుతో లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు పవన్ కూడా యువతను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. యువత మనసు గెలిచిన పార్టీకే విజయ తీరాలకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయంగా చైతన్యవంతంగా ఉండడం, ఓటింగ్లో భారీగా పాల్గొనేది యువతే. దేశంలో యువశక్తి పెరిగిందని, దీనిని రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ముందు నుంచి కూడా యువతకు పెద్దపీట వేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. పార్టీ పదవుల్లోనూ 33% వారికి కేటాయిస్తానని చెప్పడం వెనక కూడా యువత మనసు గెలవడమే వ్యూహం. ఇప్పుడు పవన్ కూడా ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు. యువతకు ప్రాధాన్యమిస్తామని అంటున్నారు. నిజానికి నెల రోజుల కింద యువశక్తి కార్యక్రమం నిర్వహించిన అంతా లైట్ తీసుకున్నారు. అయితే ఇవాళ రణస్థలంలో కనిపించిన యువకుల సందడి రాజకీయంలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. 100 మంది యువత అభిప్రాయాలు తెలుసుకోవడం, లక్ష్యాలను వాకబు చేయడం వరకు అంతా బానే ఉంది. నిజానికి కొత్తగా ఉంది కూడా. అయితే ఇక్కడే పవన్ కు అసలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మార్పు మొదలవుతుందన్నది నిజమే. యువశక్తికి కొదవ లేదని అన్నమాట కూడా నిజమే. సభలు సమావేశాలకు వారు వస్తున్నది కూడా నిజమే. అయినా వారిని ఓటు బ్యాంకుగా మార్చడంలో పార్టీలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయన్నదే ఇక్కడ టాపిక్. యువతను ఓటు బ్యాంకుగా మాత్రమే చూడొద్దని పవన్ అంటున్నారు. అలా చూడడం నిజంగా కరెక్ట్ కాదు. కానీ ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. రాష్ట్రంలో యువశక్తి ఉన్న రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న వారు చాలా తక్కువ. వారిలోనూ ఓటు వేస్తున్న వారు ఇంకా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో యువశక్తిని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేసే వరకు పార్టీలకు ప్రయోజనం ఉండదు. రాజకీయాల్లో యువతను భాగస్వామ్యం చేయాలంటే ముందుగా అలర్ట్ చేయాలి. అది జరగాలంటే ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి. యూత్ను టార్గెట్ చేస్తున్న అన్ని పార్టీలు తెలుసుకోవలసింది ఇదే అన్నది మాత్రం క్లియర్ కట్. తెలుగు రాష్ట్రాలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయాయి. విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నాయి. ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారుతోంది. మరి ఇప్పుడు ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు సిద్ధం చేసింది? ఎవరిని బరిలోకి దింపబోతోంది? ఎవరి నుంచి డేంజర్ సైరన్ మోగుతోంది? పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ. రేసు గుర్రాలు, హ్యావ్ ఎ లుక్. బెజవాడ ఏపీ పాలిటిక్స్ కి అసలు సిసలు అడ్డా. ఎక్కడా లేని రాజకీయం అంతా అక్కడే ఉంటుంది. బాణుడికి రగలడం, బెజవాడ రాజకీయాన్ని రగిలించడం ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు రాజకీయం ఎలా మొదలు పెడతారో, ఎప్పుడు ముగిస్తారో, కారణాలు ఏమై ఉంటాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో రాజకీయాలు వేరు, విజయవాడ వేరు. అలాంటి విజయవాడ పార్లమెంటు పరిధిలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. సొంతింట్లో కుంపట్లు, అసంతృప్తుల అలజడులు, తిరుగుబాటు నినాదాలు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే విజయవాడ రాజకీయం నిప్పులు కురిపిస్తోంది. ఎంపీ స్థానం గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని వైసీపీ, అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ. ఎవరికి వారు ఒకరికి మించి ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయంలో మరిన్ని సెగలు రాజేస్తున్నారు. బెజవాడ పార్లమెంటులో జెండా పాతేందుకు వైసీపీ వేస్తున్న వ్యూహాలేంటి? కేసినేని ఫ్యామిలీ వార్ సైకిల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా? అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై రెండు పార్టీల లెక్కలు కొలిక్కొచ్చాయా? మరి ఎన్నికల బరిలోకి దిగబోతున్న రేసు గుర్రాలు ఎవరు? ప్రతి యుద్ధంలో రాజకీయం ఉంటుంది. బెజవాడ రాజకీయం మాత్రం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది. రాజకీయం పుట్టిందే విజయవాడలోన అన్నట్లు ఉంటాయి పరిస్థితులు. మలుపుల మీద మలుపులు, షాకుల మీద షాకులు. ఒకటి కాదు, అంతకు మించి అనిపిస్తుంటాయి ఇక్కడ పొలిటికల్ పరిణామాలు. విజయవాడ అంటే రాజకీయం, రాజకీయం అంటే విజయవాడ. ఈ మాట చాలు. పొలిటికల్ సెగ ఎలా ఉంటుందో, అక్కడ రాజుకునే మంట రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అంటుకుంటుందో చెప్పడానికి. అధికార పక్షం, విపక్షం అని రాజకీయం ఎక్కడైనా రెండు వైపులా ఉంటుంది. బెజవాడలో అలాంటి లెక్కలు కనిపించవు. అలాంటి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే రాజకీయం రగులుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య చిన్నపాటి యుద్ధమే కనిపిస్తోంది. విజయవాడ పార్లమెంటు స్థానాన్ని వైసీపీ ఇప్పటి వరకు గెలవలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బెజవాడలో జెండా పాతాలని ఫ్యాన్ పార్టీ ఫిక్స్ అయింది. పార్టీని విజయ తీరాలకు చేర్చే బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పీవీపీ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో కొత్త వ్యక్తిని బరిలోకి దించాలని చూస్తోంది వైసీపీ. నటుడు నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అది ప్రచారంగానే ముగిసింది. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు పేరు వినిపిస్తోంది. యార్లగడ్డ మాత్రం గన్నవరం నుంచి పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్. ఆయనతో పాటు వసంత కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీ పేర్లు కూడా పార్లమెంటు రేసులో వినిపిస్తున్నా వైసీపీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాలేదు.
వైసీపీలో సిచ్యువేషన్ అలా ఉంటే టీడీపీ పరిస్థితి అంతకు మించి అన్నట్లుంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరులోనూ విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకుంది టీడీపీ. పార్లమెంటు పరిధిలో ఒక్క విజయవాడ తూర్పు మినహా మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ జయకేతనం ఎగరవేసినా ఎంపీగా మాత్రం టీడీపీ అభ్యర్థి కేశినేని నానికే పట్టం కట్టారు బెజవాడ ఓటర్లు. అయితే పార్టీలో పరిస్థితులు మారడంతో ఈసారి పోటీకి ఎంపీ కేశినేని నాని సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని సోదరుడు చిన్ని ఎంపీ టికెట్ కోసం కొన్నాళ్లుగా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటు పరిధిలో చాప కింద నీరులా పనిచేసుకుపోతున్నారు. పార్టీ ముఖ్య నేతలను గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతికి క్యాడర్కు భారీ బహుమతులు పంపిణీ చేయడంతో పాటు ఇబ్బందులో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటున్నారు. అధిష్టానం కూడా చిన్ని వైపే మొగ్గు చూపుతోందన్న టాక్ వినిపిస్తోంది. చాలా మంది ఇన్ఛార్జీలు చిన్నికే మద్దతుగా నిలుస్తుండగా కేశినేని నాని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాగైనా చిన్నిని అడ్డుకోవాలని నాని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం బీజేపీలో ఉన్న సుజనాను మళ్లీ సైకిల్ ఎక్కించేలా ఒప్పించి ఎంపీ బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సుజనా లైన్లోకి వస్తే ఇన్ఛార్జిల్లోనూ మార్పు వస్తుందన్నది కేశినేని నాని వర్గం వాదన. అన్నీ కుదిరి టీడీపీతో పొత్తు ఉంటే బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి విజయవాడ పార్లమెంటు రేసులో ఉంటారని తెలుస్తోంది. జనసేనతో మాత్రమే టీడీపీ పొత్తు ఉంటే విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు విజయవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్టుతో పాటు మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 6 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం ఎంపీ సీటుతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంటే ఫ్యాన్ పార్టీకి చలకివ్వాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంటు పరిధిలో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం చాలా కీలకం. వైసీపీ ఇప్పటి వరకు ఇక్కడ విజయం సాధించలేదు. ప్రస్తుతం టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉండగా ఈసారి ఎలాగైనా ఇక్కడ గెలవాలని ఫ్యాన్ పార్టీ కసి మీద కనిపిస్తోంది. బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన దేవినేని అవినాష్ ను రంగంలోకి దించింది. గద్దె రామ్మోహన్ ను ఢీకొట్టాలంటే ఆర్థికంగా, అంగబలం పరంగా అవినాష్ సరిపోతారని లెక్కలు వేస్తోంది. టీడీపీ నుంచి పోటీ విషయంలో గద్దె రామ్మోహన్ కు ఎలాంటి ఢోకా లేకపోయినా ఇక్కడి నుంచి తన కూతురు శ్వేతను అభ్యర్థిగా నిలబెట్టాలని కేశినేని నాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈస్ట్ టికెట్ తన కూతురుకు ఇస్తే ఎంపీ టికెట్ విషయంలో నాని అభ్యంతరం తెలిపే అవకాశాలు ఉండవన్న చర్చ నడుస్తోంది. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అకౌంట్లో ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమాపై మల్లాది విష్ణు విజయం సాధించారు. క్యాడర్ మల్లాదిపై కాస్త అసంతృప్తితో ఉన్న 2024 టికెట్ ఆయనకే దాదాపు కన్ఫామ్. టీడీపీ నుంచి బలమైన నేత బోండా ఉమా బరిలోకి దిగే అవకాశం ఉండడంతో ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మారిన బోండా ఉమా పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో సెంట్రల్ నుంచి టీడీపీ తరపున మరెవరూ టికెట్ ఆశించే పరిస్థితి కనిపించడం లేదు. విజయవాడ వెస్టులో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు టికెట్ రేసులో ఎలాంటి పోటీ లేదు. ఆయనకే మళ్లీ వైసీపీ అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీకి ప్రస్తుతం ఇన్ఛార్జి లేరు. కేశినేని నానినే ఆ బాధ్యతలు చూస్తున్నారు. పశ్చిమలో టీడీపీని గ్రూపు రాజకీయాలు ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీ కార్యక్రమాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా ఒక వర్గంగా, కేశినేని నాని, జలీల్ ఖాన్ మరో వర్గంగా మారారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూన్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు జలీల్ ఖాన్ రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బుద్ధా వెంకన్న మాత్రం తానే ఈసారి అభ్యర్థినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ కార్డును తెర మీదకు తెచ్చి చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
జనసేనతో పొత్తు ఉన్నా తానే పోటీ చేస్తానంటూ వల్లగుద్ది మరీ చెబుతున్నారు. అటు ఈ నియోజకవర్గాన్ని జనసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి మంచి బలముంది. జనసేన నేత పోతిన మహేష్ ఇక్కడ కూడా యాక్టివ్ గా ఉన్నారు. వైసీపీకి సవాళ్లు విసరడంలో ముందుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తుగా ఎన్నికల యుద్ధానికి వెళితే మహేష్ కు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంటు పరిధిలో మోస్ట్ కాంట్రవర్షియల్ నియోజకవర్గం మైలవరం. ఇక్కడ వైసీపీ 2 వర్గాలుగా విడిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ వివాదం సీఎం ఆఫీస్ వరకు చేరాయి. పార్టీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మైలవరంలో మంత్రి జోగి రమేష్ కు భారీ అనుచర వర్గం ఉంది. దీంతో ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి వివాదం పార్టీని టెన్షన్ పెడుతోంది. మైలవరం నుంచి పోటీ చేయబోయేది తానే అని వసంత కృష్ణ ప్రసాద్ చెబుతుంటే తాను లేదా తన కుమారుడు బరిలో ఉంటారని సన్నిహితుల దగ్గర జోగి రమేష్ చెబుతున్నట్టు తెలుస్తోంది. మైలవరం విషయంలో అధిష్టానం నుంచి ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో ఎవరు పోటీ చేస్తారో తెలియక క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడిపోయింది. మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమాకు పోటీ ఎదురవుతోంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ బొమ్మసాని సుబ్బారావు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కేసినేని నానే సుబ్బారావు వెనకుండి నడిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దేవినేని ఉమ నిత్యం జనాల్లో తిరుగుతున్నా గ్రూపు రాజకీయాలు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాయి. నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు అరుణ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరికి మరెవరి నుంచి పోటీ లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరో ఒకరు ఫ్యాన్ పార్టీ తరపున బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుంచి తంగిరాల సౌమ్యకు కూడా టికెట్ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. గ్రూపు రాజకీయాలు టీడీపీని టెన్షన్ పెడుతున్నా అవి ఆధిపత్యం వరకే పరిమితమయ్యాయి. గత ఎన్నికల్లో ఓడినా అప్పటి నుంచి నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ వివాదరహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి గట్టి ఫైట్ ఇవ్వలేకపోతున్నారన్న డిస్కషన్ మాత్రం పార్టీలో జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో పొలిటికల్ గా హై సెన్సిటివ్ సెగ్మెంట్ జగ్గయ్యపేట. వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనకు కూడా పెద్దగా పోటీ లేదు. టీడీపీలోనే విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ప్రస్తుతం జగ్గయ్యపేట ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. టికెట్ ఆయనకే అంటూ పార్టీ క్లియర్ గా చెబుతున్నా కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయంటూ తెలుగు యువత నాయకుడు బొల్లా రామకృష్ణ హడావుడి చేయడం మొదలుపెట్టారు. దీన్ని టీడీపీ అధిష్టానం ఖండించింది కూడా. అయినా నియోజకవర్గంలో టీడీపీ నేతలు నెట్టెం రఘురాం, శ్రీరామ్ తాతయ్య వర్గాలుగా విడిపోవడం విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తోంది. విజయవాడ పార్లమెంటు పరిధిలోని చివరి నియోజకవర్గం తిరువూరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. వైసీపీ నుంచి రక్షణ నిధి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీ కూడా ఆయన విషయంలో అనుకూలంగానే ఉండగా 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రక్షణ నిధి పట్టుదలతో ఉన్నారు. టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న శావల దేవదత్ పనితీరుపై పార్టీ అసంతృప్తిగా ఉంది. అందరినీ కలుపుకుపోవడంలో విఫలమవుతున్నారని టీడీపీ పెద్దలు భావిస్తున్నారు. శావలకు స్థానిక కేడర్ కూడా సహకరించడం లేదు. దీంతో ఆర్థికంగా బలవంతుడైన కొత్త అభ్యర్థి కోసం పార్టీ సెర్చింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 2004 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానంలో టీడీపీ గెలవలేదు. ఈసారి ఎలాగైనా ఆ చెత్త రికార్డును బ్రేక్ చేయాలని కసి మీద ఉంది. విజయవాడ పార్లమెంటు యుద్ధం అనేది ఒక ఎంపీ సీటుకు సంబంధించిందో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిందో కాదు. అంతకు మించి ఇక్కడ బాగా వేస్తే ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా ఉంటుంది. క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. అందుకే ఫ్యాన్ రెక్కలు విరిచేయాలని టీడీపీ కంకణం కట్టుకుంది. అందుకే బిడ్డా ఇదే మా అడ్డా అని సవాళ్లు విసురుకునేది కూడా అందుకే. ఏడాదిన్నరకు ముందే సీన్ ఇలా ఉంది అంటే రాబోయే రాజకీయం మరింత రగలడం ఖాయం. మరి అసంతృప్తులు ఏ పార్టీని ఏ తీరానికి చేర్చుతాయి, అలకలు ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తాయి, ఏం జరగబోతోందని బెజవాడ వైపు ఆసక్తిగా చూస్తోంది యావత్ ఏపీ. చూశారు కదా, ఇది వాటి క్లియర్ కట్ విశ్లేషణ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం,
నిజం కోసం.